హలో సన్‌షైన్స్ వెల్కమ్ బ్యాక్ టు 90s చిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఫైన్. సో టైటిల్ చూడగానే అర్థమైంది అనుకుంటా వే వీ పీపుల్ ఆర్ గోయింగ్. సో మేము మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. సో ఫస్ట్ వరలక్ష్మి టిఫిన్స్లో మా ఫేవరెట్ గీ కారం ఇడ్లీ అయితే తిన్నాము. లైట్గానే తిందాము ఎందుకంటే రైడ్స్ ఉంటాయి కాబట్టి వామిటింగ్స్ అలా అవ్వకూడదని. సో లైట్గా తిన్నాము. సో వెంటనే స్టార్ట్ అయిపోయాము. మేము వర్షం కొడుతుంది అనుకున్నాం కానీ అవర్ గుడ్ లక్ పడలేదన్నమాట. సో మేము మొత్తం 11 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే మీరు కంపల్సరీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. ఇన్ కేస్ వండర్లా వెళ్ళాలనుకుంటే అది ఏ సీజన్ అయినా కానీ, ఇంకా వీక్ ఆఫ్స్లో అండ్ సాటర్డే సండే అయినా లేకపోతే సమ్మర్ హాలిడేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. అందుకే ఎంత ముందు వెళ్తే అంత మంచిది. సో దట్ మీరు అన్ని రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాము. సో ఫైనలీ మేమైతే ఒక 1.5 మా ఏరియా నుంచి అయితే 1.5 ఒక పట్టింది. మధ్యలో మా ఫ్రెండ్స్ మధ్యలో మిస్ అయిపోవడం, సో వాళ్ళను మేము ఆగి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం అలా ఇలా జరిగిపోయిందన్నమాట. మధ్యలో మా ఫ్రెండ్స్ కొంతమంది పెట్రోల్ కొట్టించుకోలేదు, అక్కడ రావాల్సింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫ్రెండ్ ఉన్న వాళ్ళే మిస్ అయిపోయారు, మరి వాళ్ళే వచ్చి ముందున్నారు. సో అలా అన్నమాట. సో ఫైనల్లీ వండర్లా అయితే వచ్చేసాము. చూడండి గాయస్, నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఓ మై గాడ్, ఇంకా ఫ్రెండ్స్తో కదా, అందుకే చాలా చాలా హుషారుగా వెళ్ళిపోయామన్నమాట. సో ఒక మరో ప్రపంచంకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు వండర్లా వస్తే. ఇది నా సెకండ్ టైం. సో ఇది బయట అన్నమాట, మనం క్లాత్స్ కొనుక్కోవచ్చు, లోపల ఎక్కువ రేట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనం చూస్తాం అన్నమాట వండర్లాకి ఎలా వెళ్ళాలి. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. అంతే కదా, అంతే ఉంటాం. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి. వండర్లాకి వెళ్ళాలి చూద్దాం. వెల్కమ్ టు బ్లాగ్స్. వండర్లాకి వచ్చాం. యాక్చువల్గా టికెట్ కోసం డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత వేరే వాళ్ళు అక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. అట్లా కాదు, మిర్చి సినిమా మళ్ళీ చేయాలి. జయబాబు గారు అవుతారు గైస్. బాగుందిరా. సో మేము ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాము. ఒక్కటి వచ్చేసి 2700 ఉంటుంది. సో దట్ ఫాస్ట్గా రైడ్స్ అన్నీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. లేదంటే మెల్లమెల్లగా పంపిస్తారు, అన్ని రైడ్స్ కుదరదు అని చెప్పేసి. బట్ కొంతమందికి 2700 బొక్క అనిపిస్తుంది, ఎందుకంటే కొంతమంది రైడ్స్ ఎక్కరు. సో చూస్తారు కదా, నెక్స్ట్ వస్తుంది వాళ్ళే. సో మేము స్టార్టింగే రోలర్ కోస్టర్ ఎక్కాము, అందుకే మా ఫ్రెండ్స్ భయపడి అక్కడ కూర్చుండిపోయారు. సో నెక్స్ట్ ఇది స్కై రింగ్ అంట. సో ఎక్స్పీరియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గాయ్స్. అమ్మా
అసలు పైకి ఎక్కాక సిటీ అంతా కనిపిస్తుంది, బాగుంది. బట్ దింపేటప్పుడు మాత్రం ఇప్పుడు ఎట్లయితే తిరిగిందో వీడియో అలానే మాకు కలిగిపోయింది అసలు. అందుకే మా ఫ్రెండ్స్ చూసారు కదా కూర్చున్నారు, వామ్మో అంత పైనుంచి ఇట్లా దిగితే నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా నా గుండె అయిపోతుందని చెప్తుంది, చూసారు కదా. సో మీరైతే ఇది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. లవ్ ఇట్ గైస్. ఇప్పుడు ఆరేస్తావేంటి ఎక్కువ అది అయింది సీన్. చూసారు కదా ఎంత పైకి వెళ్ళిపోయిందో. దింపేటప్పుడు ఇది ఆగుతుంది అనేది కూడా నేను మర్చిపోయాను, అట్లా అనిపించింది. అట్లా దింపేసాడు, వామ్మో. సో ఈ వీడియోలో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు, సో నేను అందుకే నెక్స్ట్ వీడియో కూడా పెట్టాను. ఎలాంటి హార్ట్ పేషెంట్స్ లేని వాళ్ళు ఇది ఎక్కాలి, ఇది చాలా బాగుంది. ఇది స్కైరింగ్ నెక్స్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా నా 2 ఫ్రెండ్స్ ఎక్కలేదు, ఎందుకంటే చెప్పాను కదా స్టార్టింగే రోలర్ కోస్టర్ ఎక్కాం, దాంతోనే దిమ్మ తిరిగిపోయింది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రైడ్స్ అయిపోయాకనే వాటర్ స్పోర్ట్స్లోకి అయితే దిగండి, అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది. అరే ఏంద్ర రాజకీయ నాయకుల్లాగా తెల్లబడతావులే. ఓకే ఫైన్, మా అరవడం చూసి మీరు తెలుసుకున్నారని అర్థమైపోతుంది. సో ఇంతకుముందు ఎక్కిన కొలంబస్ కానీ దాని ముందుది కానీ చాలా నార్మల్, కానీ ఇది పెండులం వచ్చేసి అసలు అమ్మ బ్యాక్ అయిపోయినాయి అనుకోండి. కొన్ని ఏరియాస్లో ఇది 360 degrees తిరుగుతుంది, కానీ ఇక్కడ హైదరాబాద్లో జస్ట్ ఇలా తిప్పేశాడు. నేను ఇలా జస్ట్ తిప్పేశాడు అన్నంత ఈజీగా అయితే లేదు, నేను అట్లా ఇస్తున్నా అంత బిల్డప్. కానీ నాకైతే ఇంకా అయిపోయింది, ఇంకా మా మమ్మీని తెలుసుకొని ఇంకా అవుట్ అని చెప్పేసి అనుకున్నా. సో స్టార్ట్ అవుతుంది చూడండి.
పని అయిపోయింది. ఏంది అయిపోయిందా? కాదు తిప్పింది కదా, 3 తీసి దృష్టి కొట్టింది అది లేదా? సో చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ మా 4 ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నారు కదా, వారు డక్అవుట్ అన్నమాట. సో ఇది ఎక్కలేదు, ఇక మీరు బతికే ఉన్నారా అని అడుగుతారు, అట్లుంది మా రియాక్షన్. సో ఇది ఫైనల్లీ పెండులం. డెఫినెట్లీ ట్రై చేయాలి మీరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అదర్స్కి అదర్స్. ఓకే బాయ్ గైస్. ఈశ్వర్ బిఫోర్ కోక్ తోటి ఆఫ్టర్ ఆమ్లెట్ కోక్. దిస్ ఈస్ బిఫోర్ మీ చిల్లింగ్ విత్ కోక్ అండ్ ఇన్ ది రైట్ పీరియడ్. వేరే లెవెల్ నాకు అదే కావాలి. కూడా శవంలా పడుంది. ఇలా అయితే గైస్, ఇలా అయితే నాకేం అవ్వట్లేదు. నాకేం కనిపిస్తుంది. సో డైనోసార్ డ్యాన్స్ ఆడిన తర్వాత మేము నా ఫేవరెట్ 3Dకి అయితే వచ్చాము. లోపల ఇలా ఉంది 3D చూస్తే హౌ బ్యూటిఫుల్ గాడ్స్ క్రియేచర్ వాజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ 3 జంక్షన్స్ అన్నట్టు ఉంటుంది. తర్వాత ఎంటర్ అయిపోయాక We have been sent right back to where it started. Alien guy, thank you for your assistance. God creature. Oh my God. The wonderful asal. రైట్స్ అన్నీ అయిపోయాక మనకు డ్రెస్ చేంజ్కి మెన్కి ఉమెన్కి వేరు రూమ్స్ ఉంటాయి. ఉమెన్కి పైన మెన్కి కింద లాకర్స్ కూడా ఇస్తారు, మనము పెట్టుకోవచ్చు థింగ్స్ అయినా. సో వాటర్ స్పోర్ట్స్కి వెళ్దాం మనం. మళ్ళీ బాయ్ గైస్. Bye guys, I am in the water.
అయిపోయిందని కవితారా మీరు ఎట్లా టైం పట్టిద్దండి నేను ఫినిష్ చేసి వచ్చా అది కలిసి అది మధ్యలో మ్యాచ్ జరిగిపోయింది, అది స్లో అయిపోయింది. ఈ అమ్మ మళ్ళీ ఇట్లా అంటే సో ఇంతకుముందు నేను ఒక దాంట్లోకి వెళ్తున్నా చూసారు, ఒకటి ఉంటుందండి స్ట్రేట్గా నిల్చోవాలి, ఇట్లా ఫింగర్స్ క్రాస్డ్ అయి ఉండాలి. దాంట్లో వస్తుంటే ఇంకా ఫీజులోడు వాడు 5, 4 అనగానే మనకి అవుట్ అయిపోతుంది అన్నమాట. సో వాటర్ స్పోర్ట్స్లో మనకు పూల్, రెయిన్ డ్యాన్స్, ఇంకా ఈ రెయిన్బో కానీ అన్నీ బాగుంటాయి, అన్నీ ట్రై చేయండి. సో ఇది నెక్స్ట్ లాస్ట్ క్లాక్ టవర్ టైపులో ఉంటుంది అన్నమాట. పైకి వెళ్తే మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది, స్లోగా తిరుగుతుంటే, సో దట్ మనం వండర్ల్యాండ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. హే గాయ్స్ వెనకకు వచ్చిరేం రా. వెనకకు వచ్చిరేం రా, ముందు ఉండేటోళ్ళు వెనకకు వచ్చారు. ఫ్లాష్ ఫ్లాష్ ఏడ కనిపిస్తుర్రా? మీరు ఆన్ చేసుకోర్రా ఫ్లాష్లు. నల్లమంటే ఏం చేయలేవు. ఓకే, మా చేయండి. సో ఇక్కడ కూడా ఒక గ్లాస్ లాంటిది ఉంటుందండి, అది వాడు కిందికి వంచుతూ ఉంటాడు, మనం పట్టుకొని ఉండాలి. కిందకి చూస్తే ఇంకా అవుట్. సో నాకు అంత డేర్ లేదు, నా ఫ్రెండ్ కూడా ట్రై చేశాడు, వాడి ఎక్స్పీరియన్స్ వేరే అంట చెప్పాడు. సో మీకు అంత ఉంటే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది లాస్ట్ ఫైనల్ అన్నమాట. మేము ఇంకా కొన్ని రైడ్స్ మిస్ అయ్యాము, సో మీరు అలా మిస్ అవ్వకుండా అన్నీ కంప్లీట్ చేయండి, సో దట్ వర్త్ అనిపించాలన్నమాట. అన్నీ ఫినిష్ చేయండి. సో ఫైనలీ వండర్లా ట్రిప్ చాలా బాగుంది. మన దగ్గరలో ఉన్నవి మనం ఎందుకు మిస్ చేసుకోవడం కదా. సో ఫైనలీ వచ్చేసాము. ఇక్కడ ఫుడ్కి అయితే ఓవర్ రేటెడ్ అనిపించింది, ఉంటుంది కానీ. సో మేము చాలా టైర్డ్ అయిపోయాము, సో మెఫిల్కి వెళ్ళి ఫుల్ లాగించేసాం గాయ్. ఇట్స్ టైమ్ టు లీవ్ వండర్లా. సో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.